హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబరేన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్. మనం కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ కాప్ సెట్టింగ్ కోసము, సెకండ్ స్టెప్ కాప్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి 2 డోసులు స్ప్రే చేయడం జరిగింది. ఒకటి ట్రాజెంటా, ఆ తర్వాత డిఫెండర్ ఆర్బిటర్, ఆ తర్వాత 3వ డోస్ వచ్చేసి మనము వారధి స్ప్రే చేసుకోబోతా ఉన్నాము. ప్రజెంట్ మనం మిరప పంట కనుక గమనించినట్లయితే ప్రజెంట్ ఈ స్టేజ్ లో ఉంది. మీరు కనుక చూస్తున్నట్లయితే ప్రజెంట్ నల్లి నల్లతామర ఎక్కడ కనబడడం లేదు, దాదాపు క్లీన్ అయిపోయింది. ఆ తర్వాత చాలా చక్కటి గ్రోత్ వచ్చి పైన పూత కనిపిస్తా ఉంది. ఆ పూత కాస్త ప్రజెంట్ కాపుగా సెట్ అయ్యేటువంటి సిచ్యువేషన్. సో ఈ టైంలో మనం ఖచ్చితంగా ఒకసారి ట్రాజెంటా స్ప్రే చేసాము, ఆ తర్వాత డిఫెండర్ ఆర్బిటర్ స్ప్రే చేసాము. ఈ 2 స్ప్రే చేసిన దాని గాను మనకు ప్రజెంట్ ఇలా కాప్ సెట్టింగ్ అవుతా ఉంది, మంచి గ్రోతింగ్ పూత వస్తా ఉంది. ఆ తర్వాత మనం గనక నెక్స్ట్ కంపల్సరీగా ఒక్కసారి ఈ వారధిని స్ప్రే చేసుకోగలిగితే నల్లి ఏమన్నా అక్కడక్కడ మిగిలింటే ఆ నల్లిని క్లీన్ చేస్తా ఉంటది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా చక్కటి గ్రోత్ కంటిన్యూ చేస్తా ఉంటది. ఆ కంటిన్యూ అయిన గ్రోత్ ని ఇమ్మీడియట్ గా పూత వస్తా ఉంటది. ఆ పూత మీద కంపల్సరీ కాపు సెట్ అవుతా ఉంటది. ఈ పూత చూడండి ఒకసారి, ఈ పూత ఖచ్చితంగా కాపుగా మారిపోతా ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు, మొత్తం పూత పిందెనే ఉంది. కంప్లీట్ గా పూత కనిపిస్తా ఉంది, పిందె కనిపిస్తా ఉంది, కింద మన పండు ఉంది. సో పండు ఒక సైడ్ తెంపిస్తా ఉన్నాము. సో ఈ పండుకాయ తెంపియడం అయిపోయిన తర్వాత అంటే దీన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసాము. ప్రజెంట్ అటు సైడ్ తెంపిస్తా ఉన్నాం, అక్కడ బ్యాగ్ కనిపిస్తా ఉంది చూడండి, అక్కడ బ్యాగులు కనిపిస్తా ఉన్నాయి. అటు తెంపిస్తా ఉన్నాము. అటు కంప్లీట్ అయిపోయిన తర్వాత అటు ఎమ్మటే నీళ్లు కట్టడం, ఆ తర్వాత దానికి ట్రాజెంటా గానీ డిఫెండర్ ఆర్బిటర్ గానీ స్ప్రే చేయడము, ఆ తర్వాత మళ్ళీ దీన్ని తెంపియడం. సో ఇలా 2 పార్ట్లుగా డివైడ్ చేసి తెంపిస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ సంవత్సరం రేట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం తోటని కాపాడుకొని, ఇలా ఉన్న తోటని కాపాడుకొని మంచి కాప్ సెట్ చేసుకుంటే కొంచెం బెటర్ గా ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ట్రై చేస్తా ఉన్నాను. సో ఖచ్చితంగా రైతు మిత్రులు ఈ టైప్ లోనే ట్రై చేయండి. 100% మీకు బెనిఫిట్ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకసారి ట్రాజెంటా, ఆ తర్వాత వారానికి డిఫెండర్ ఆర్బిటర్, ఆ తర్వాత 3వ డోసు వచ్చేసి వారధి, ఆ నెక్స్ట్ వచ్చేసి ఒక వారం రోజుల గ్యాప్ లో ఒకసారి అలెక్సాఫైజ్, ఒకసారి సఫారీ, ఇలా గనక స్ప్రే చేసుకోగలిగితే చాలా చక్కటి కాప్ సెట్ అయ్యి మీకు ఒక 10 క్వింటాల కాప్ అయితే సెట్ అవడానికి అవకాశం ఉంటది. సో ఖచ్చితంగా ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోమాకండి. ఈ సంవత్సరము ఖచ్చితంగా స్ప్రే చేసుకుని మంచి కాప్ అయితే సెట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.